తెలుగు న్యూస్ కి స్వాగతం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. హరే శ్రీనివాస. పిల్లలు దేవుడు చల్లని వారే అని మనం పాట పాడితే మాత్రం సరిపోదండి. పిల్లలు మట్టి ముద్ద లాంటి వాళ్ళు. వీళ్ళకి తల్లిదండ్రులకి వాళ్ళపైన ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. వాళ్ళు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, పైలట్ అవ్వాలి, సైంటిస్ట్ అవ్వాలి. ఇవన్నీ మంచివే. కానీ అంతకంటే ముందు తాను ఎక్కడ పుట్టాను, ఆ దేశం ఏంటి, ఆ ధర్మం ఏంటి, అసలు బేసిక్ థింగ్, నేను ధర్మానికి ఏం చేయగలుగుతా, ధర్మానికి విఘాతం కలిగితే నేను ఎట్లా స్పందించాలి, ఇది ఈ కాలంలో ఒక్కళ్ళు కూడా పిల్లలకి నేర్పించట్లేదు. ఒకప్పుడు టీవీలు లేవు, ఎవరు విదేశాలకు వెళ్ళేది కాదు, ఇంట్లో ఉండేది. తల్లిదండ్రి పూజా కార్యక్రమం చేస్తే చూసేది. ఇంట్లో అయ్యగారు వచ్చినప్పుడు వినాయకునికి ఎర్ర పువ్వు ఇష్టం, శివుడికి బిల్వం ఇష్టం, అలాగే తులసి విష్ణుమూర్తికి ఇష్టం. ఇలా చూస్తూ సగం నేర్చుకునేది. ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. వాడు స్కూల్కి పోవాలి, పాపం పొద్దున తయారవ్వడానికి సమయం, స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేసుకోవాలి, అది అవగానే ట్యూషన్ పోవాలి. ఎక్కడ సమయం దొరుకుతుంది? కాబట్టి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి మనసులో ఉంది ఏదో జరుగుతుంది, మనం స్పందించాలి. కాబట్టి ఇది అందరికి కలిపి చెప్పడం జరుగుతోంది. దయచేసి దేవాలయాల్లో పిల్లల్ని పట్టించుకోండి. దేవాలయం ఒక శక్తి కేంద్రం. నరసింహస్వామి భక్త ప్రహ్లాదుడు పిల్లుడండి, పిలిస్తే పరిగెత్తుకొచ్చాడు, దేవుడే పరిగెత్తుకొచ్చారు. మీరేమి ఆఫీసర్లు అర్థం కాదు నాకు. ఒక మార్కండేయుడు పిలిస్తే శివుడు పరిగెత్తుకొచ్చాడు. మనం ఎంత అండి? అలాంటి పిల్లల కోసం ఒక పని ఏదన్నా మొదలు పెట్టాలి అని మేము 20 సంవత్సరాల క్రితం ఎవరైనా హాల్ టికెట్ తీసుకొస్తే దేవుని దగ్గర పెట్టి వాళ్ళకి సోల్జర్కి గన్ను, స్టూడెంట్కి పెన్ను అని పెన్ను ఇచ్చి పంపించేది. ఒకప్పుడు హాల్ టికెట్ తెచ్చే వాళ్ళకి మాత్రమే ఇచ్చేది. తర్వాత దాతలు పెరిగారు. మనం చేస్తున్న పని వాళ్ళకి అర్థమైంది. అయ్యగారికి పెన్ బాక్స్ ఇస్తే చాలా సంతోషిస్తాడు, కొనివ్వడం మొదలు పెట్టారు. ఇప్పుడు అలాంటి పెన్స్ మీరు ఆశ్చర్యపోతారు. ఈ అకాడమిక్ ఇయర్ 2026 దాదాపు 2,50,000 పెన్స్ మనం తెలంగాణ స్టేట్ మొత్తానికి 10th ఎగ్జామ్ రాసే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు పంచుతున్నాం. అలా ఇది 3వ సంవత్సరం అండి. ఎంత ఆనందం వేస్తుంది. నేను ఒకటే రిక్వెస్ట్ పెట్టుకుంటున్నా, ఎవరైతే హిందువులు బాగా చదువుకున్నారో వాళ్ళు ఆఫీసర్లు అవుతున్నారు. మీరు కష్టపడ్డారు, మీరు దాన్ని సాధించారు, సాధించే ముందు దేవుళ్ళకి దండం పెట్టుకున్నారు. అదే దేవాలయం దగ్గర మీ అధికారం చూపించి స్పెషల్ దర్శనం కోరుతుంటారు. అక్కడ కొంచెం ఆలోచించరాదా? మీరు అయ్యగారు పక్కన కూర్చొని, అయ్యగారు వచ్చే జనరేషన్ కోసం ఏం చేద్దాం, ఇది అడిగే ఆఫీసర్ ఒక్కరుండరండి. అయ్యగారు నన్ను చూసుకో, లేకపోతే నేను సంగతి చెప్తా. ఇలా ఎంతకాలం అండి? కొంచెం మారదాం. నా మాటల్ని వక్రీకరించుకోమాకండి, దయచేసి అర్థం చేసుకోండి. వచ్చే తరం ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడే యువకులు, వాళ్ళని పట్టించుకుందాం. వాళ్ళకి ఎన్నో హార్డిల్స్ ఉన్నాయి. క్రికెట్ మ్యాచ్లు, సినిమాలు, సెల్ ఫోన్లు, ఎన్ని పరిస్థితుల్లో కూడా వాళ్ళు చదువుని ఆపట్లేదు. మీరు ఏ దేశమైనా పోండి, హిందూ కుర్రోళ్ళు చదువుకున్నంత అద్భుతంగా వేరే ఎవరు చదవట్లేదు. 90 మార్క్స్ వస్తే ఊరుకోవట్లేదు. 95 ఎందుకు రాలే? 95 వస్తే ఊరుకోవట్లేదు. 99 ఎందుకు రాలే? హ్యాట్స్ ఆఫ్ యంగ్స్టర్స్, హిందూ కుర్రోళ్ళు. కాబట్టి వాళ్ళ కొంచెం ఆధ్యాత్మికం వైపు ఒక మనసు మనం తపన పడదాం, అటువైపు ఆలోచన కార్యాచరణ చేద్దాం. ఈ శుభ సందర్భంలో మేము సోల్జర్కి గన్ను, స్టూడెంట్కి పెన్ను ఏదైతే పెన్నిస్తున్నామో, తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఇటు కరీంనగర్ వైపు అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. మేము ఆశిస్తున్నాం, ఒక కరీంనగరే కాదు, శ్రీనివాసుల పేరు గల వాళ్ళు తెలంగాణ మొత్తంలో మాతో కలవండి. ఆ గ్రూప్ సభ్యులందరూ అన్ని చోట్ల పెన్స్ పంచండి. అలాగే ఆంధ్రాలో ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఈ శ్రీనివాసుల సేవా సంస్థ వెళ్ళాలి. ఎందుకు వెళ్ళకూడదండి? మనకి రోటరీ క్లబ్ ఉంటుంది, మనకి లయన్స్ క్లబ్ ఉంటుంది. వాళ్ళేం తక్కువ చేసి మాట్లాడట్లేదు, అవి ఉన్నాయి. దాంట్లో మీరు డబ్బులు కట్టి జాయిన్ అవుతున్నారు. ఇది మీ సొంత సేవా సంస్థ అండి. డబ్బులు అవసరంలా జాయిన్ అవ్వండి. ఒక చారిటీ చేద్దాం, ఒక మంచి పని చేద్దాం. దయచేసి దేవుడి పేరు పెట్టుకున్నారు. ఆయన కూడా భాగవత ప్రియ అంటాం, ఆపద్బాంధవ అంటాం, అనాథరక్షక అంటాం. అది చెప్పినప్పుడు ఒళ్ళు పులకరిస్తుంది మనకి. అలాంటి శ్రీనివాస నామధేయం గల వాళ్ళు ఈ ధర్మ కార్యక్రమంలో ముందుండని తెలియజేస్తూ
అందరికీ శుభం జరగాలి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ చెన్న దేవేందర్.